హాయ్ ఫ్రెండ్స్. అనగనగా ఒక చీమ ఉందంట. అనగనగా ఒక దోమ ఉందంట. అయితే ఆ రెండిటికి పెళ్లి జరిగిందంట. పెళ్లి మండపంలో పెళ్లి జరిగిందంట. అయితే ఫస్ట్ నైట్ చేశారంట. సో చీమకి దోమకి ఫస్ట్ నైట్ చేశారంట. చేస్తే తెల్లవార్లు పాపం చీమనంటే ఏం గుట్టుడు గుట్టిందంట దోమ. ఇక దాని బుద్ధి ఎక్కడ పోద్ది? కుట్టడమే కదా దాని పని. ఇక తెల్లవారులు ఏమో కుట్టిందంట బాగా పాపం. ఇక చీమంట, వామ్మో నాకొద్దు ఈ దోమతో నా పెళ్ళొద్దు, నాను నీ దండం పెడతా, నీ కాలు పట్టుకుంటే ఏమో ఏమో నాకొద్దు, దోమ వద్దు, ఈ దోమ నాకొద్దు, అమ్మో ఈ మూడొద్దు, ఈ దోమ వద్దు, నాకు ఏమొద్దు, నాకు విడిగాయతలు కావాలన్నదంట. కోర్టుకు వేసుకుని అంట. చీమ దోమ కోర్టుకు వేసుకుని అంట. వేసుకుంటే జడ్జి గారు అన్నాడంట, మరి మరి మనుషులు ఎట్లా కొడుతున్నావు నువ్వు? నువ్వు మళ్ళీ చీమల్లో కూడా కొడతావా నువ్వు? సిగ్గు లేదా నీకు అని జడ్జి గారు తిట్టినంట. తిడితే తప్పు అయిపోయింది, ఇప్పటి నుంచి కుట్టనులే, నా భార్య కాబట్టి నేను కుట్టనులే, చీమ నా భార్య కదా కుట్టను, మంచిగా కాపాడుకుంటా, నా భార్య నన్ను కాపాడుకుంటా, నా తప్పు అయిపోయింది, నాకు చెప్పులు వేసుకుంటున్నా, నా భార్య నాకు కావాలి జడ్జి గారు, నా భార్య నాకు అన్నదంట. అయితే దోమ ఒప్పుకుందంట, ఇంకా చీమ కూడా ఒప్పుకుందంట. ఇంకిద్దరు కాపురానికి పోయినాయంట. ఇద్దరు కలిసిమెలిసి కాపురం చేసుకున్నాయంట. పిల్లలు పుట్టినాయంట. సూపర్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత మంచి కథ చెప్పాను మీకు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.